ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ రేపో మాపో దేశం విడిచి పారిపోతాడేమో మన హసీనా లాగా. ఎందుకంటే ఆ సైన్యానికి ఇతనికి మధ్య గొడవ పెరుగుతోంది. ఐఆర్‌జీసీ చీఫ్ వచ్చేటప్పటికి ఇతని మాట వింటలేదు. మొన్న ఈయన చెప్పినటువంటి ప్రతిపాదనలు బుట్టదాఖలు చేశాడు. ఇంకోవైపున గల్ఫ్ దేశాల మీద దాడులు చేయొద్దు అన్నటువంటి ఈయన ఆదేశాలని ఎవడూ పట్టించుకోవట్లేదు. 8 దేశాలు గల్ఫ్ దేశాల మీద వరుసగా ఇరాన్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ జోలికి పోవద్దంటే పోతానే ఉన్నారు. ఈయన చెప్పింది హార్ముజ్ జలసంధి వాటి జోలికి మాత్రం పోవద్దు. అమెరికా, ఇజ్రాయెల్ మీద మాత్రం దాడి చేద్దాం అన్నారు. కానీ వీళ్ళు వాళ్ళనేం కొట్టలేక ఈ గల్ఫ్ దేశాల మీద చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్యన బాగా గ్యాప్ వచ్చింది. మొక్తజా ఖొమైనీ శవం ఈ రోజు వరకు ఈయన చూడలేదు. మొక్తజా ఖొమైనీ బతికున్నది ఈయన చూడలేదు. దాంతో పెద్ద సమస్య అయిపోయింది. మొక్తజా ఖొమైనీకి ట్రీట్మెంట్ ఇస్తున్నదంతా ఐఆర్‌జీసీ అండర్‌లోనే ఉంది. అక్కడికి అధ్యక్షుడినే పోనీయట్లేదు. ఆ పేరుతో కార్యకలాపాలు నడిపిస్తున్నదేమో ఐఆర్‌జీసీ చీఫ్. ఆయనేమో ఈయన మాట వినడం, ఇరాన్ అధ్యక్షుడి మాట. దీంతో గందరగోళం ఏర్పడింది. ఇక రాబోయే రోజుల్లో ముక్తజా ఖొమైనీ గనక కోమాలోనే ఉంటే ఐఆర్‌జీసీ చీఫ్ తన ఆధిపత్యం చెలాయించుకోవడానికి పెజెష్కియాన్ ఏదైనా చేయడానికి రెడీ అవుతాడు. అందుకనినే ముందు జాగ్రత్తగా ఇప్పుడు మళ్ళీ అవన్నీ మన సిస్టర్స్ గల్ఫ్ దేశాలు వాళ్ళ మీద దాడి చేయొద్దు అంటూ బహిరంగ ప్రకటన చేసుకొచ్చాడు పెజెష్కియాన్.